ఓజీ ఓజీ ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ నామస్మరణే. కారణం మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండడమే. మరి ఆకాశాన్ని తాకుతున్న అంచనాల్ని పవర్ స్టార్ అందుకుంటాడా? హరిహర మిగిల్చిన సాడ్ మెమొరీస్ ని ఈ ఓజీ తుడిచేస్తుందా? ఈసారైనా యంగ్ హీరోలకి ధీటుగా వసూళ్లని కొల్లగొడతాడా? లెట్స్ వాచ్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇమేజ్, రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చే క్రేజ్, మెగాస్టార్ సపోర్ట్, అడుగు తీసి అడుగేస్తే చుట్టుముట్టే ఫ్యాన్స్, ఇలా లేనిదేదీ లేదు. కానీ కుర్ర హీరోలు అలవోకగా కొట్టేస్తున్న 100 కోట్లు కొట్టడానికి నానా కష్టాలు పడుతున్నాడు. వాస్తవానికి పవన్ ఇండస్ట్రీ రికార్డ్స్ చూసినప్పుడు ఇప్పుడున్న స్టార్స్ అంతా డక్కా మొక్కిలు తింటున్న వాళ్లే. రాను రాను పవన్ సినిమాల మీద ఫోకస్ చేయకపోవడం, అదే టైంలో సినిమా పాన్ ఇండియా ట్యాగ్ వేసుకోవడంతో యంగ్ హీరోలంతా దూసుకుపోయి 100 కోట్లు కొడుతుంటే పవన్ మాత్రం రీజనల్ నెంబర్స్ లోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే పొలిటికల్ తో పాటు సినిమాలపై కాన్సన్ట్రేట్ చేసిన పవన్ కాస్త దూకుడు పెంచడం చూస్తే 100 కోట్లని టచ్ చేసేలానే కనిపిస్తున్నాడు. హరిహర మిస్ అయినా ఓజీతో రికార్డులని సెట్ చేస్తాడంటూ కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్ ని చూస్తుంటే ఇండస్ట్రీ సరికొత్త రికార్డ్స్ చూసేలానే ఉంది. ఇక సినిమా నైజాం 60 కోట్లు, ఆంధ్ర 70 కోట్లు, సీడెడ్ 25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లు, ఇలా సాలిడ్ ఫిగర్స్ కి అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తోంది. అంటే రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ 200 కోట్లని పవన్ ఖాతాలో వేసుకున్నాడన్నమాట. ఈ లెక్కన కనీసం 400 కోట్ల గ్రాస్ ఓజీ సినిమా వసూలు చేయాలి. మరి పవన్ కళ్యాణ్ రీజనల్ సినిమాతో కెరీర్ హైయెస్ట్ 400 కోట్లు గ్రాస్ వసూలు చేస్తాడా? ఒకప్పుడు రికార్డులు సెట్ చేసిన పవర్ స్టార్ మరోసారి తన స్టామినా చూపిస్తాడా అన్నది సెప్టెంబర్ 25లో తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.